భారత్కి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాక వెస్టర్న్ లీడర్స్కి పాకిస్తాన్ మీడియాతో పాటు భారత్లోని కొందరు పాకిస్తాన్ ప్రేమికులకు జర్నలిస్ట్ అని చెప్పుకునే టెర్రరిస్ట్ సింపథైజర్స్కి కడుపులో మంట రగిల్చింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీ చేరుకున్నారు. 2021 తర్వాత ఆయన మొదటి భారత పర్యటన ఇది. ప్రధాని నరేంద్ర మోదీతో 23వ ఇండియా రష్యా వార్షిక సదస్సులో పాల్గొనడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. ఈ సందర్శనలో స్పానింగ్ ట్రేడ్, హెల్త్, అగ్రికల్చర్, మీడియా అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్ అండర్ న్యూ స్ట్రాటజిక్ ప్రోగ్రామ్ వంటి విభిన్న రంగాల్లో పలు కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. రెండు దేశాల మధ్య 2030 వరకు వ్యూహాత్మక సహకారాన్ని బలపరిచే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక కూడా అంగీకారానికి రానుంది. రక్షణ రంగంలో ఇటీవలే ఆమోదం పొందిన రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్ ఒప్పందంపై అమలు చర్యలు వేగవంతం చేయబడనున్నాయి. దీని ద్వారా రెండు దేశాలు పరస్పరం తమ సైనిక, నౌకాదళ, వైమానిక స్థావరాలు మరియు లాజిస్టిక్ సౌకర్యాలు వినియోగించుకోవచ్చు. అంటే యుద్ధ సమయంలో భారత్ రష్యా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి సపోర్ట్ పొందవచ్చు. అలాగే రష్యా కూడా. అలాగే ఆపరేషన్ సింధూర్లో స్టార్ పర్ఫార్మర్ S-400తో పాటు S-500 మిస్సైల్ సిస్టమ్స్ కొనుగోలు, Su-57 వంటి ఆధునిక ఫైటర్ జెట్లపై చర్చలు, అంతేకాక ఆర్టిక్ క్లాస్ నౌకా నిర్మాణ సహకారం కూడా అజెండాలో ఉంటాయని అంచనా. ఆర్థిక రంగంలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $100 బిలియన్ పెంచేందుకు 2030కి రోడ్ మ్యాప్ అనుమతికి రానుంది. ట్రేడ్ ఇంబ్యాలెన్స్ తగ్గించడం, ఇంధనం, వ్యవసాయం, ఆరోగ్యం, సాంకేతిక వంటి రంగాలలో భాగస్వామ్యాన్ని విస్తరించడమే ఈ ప్రణాళికలో భాగం. మొత్తంగా రక్షణ మరియు వాణిజ్యం మాత్రమే కాకుండా వ్యవసాయం, ఆరోగ్యం, మీడియా, కల్చర్ ఎక్స్చేంజ్, విజ్ఞాన, సాంకేతిక రంగాలలో కూడా ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసే పలు ఒప్పందాలు ఈ పర్యటనలో కుదరనున్నాయి.